ప్రభాత్ న్యూస్కి స్వాగతం. వైసీపీ ఆవిర్భవించి 15 ఏళ్లు అయిన సందర్భంగా ప్రభాత్ న్యూస్ అందిస్తున్న కథనం. హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు చేయబోయేటువంటి వీడియో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించి మార్చి 12వ తేదీకి 14 సంవత్సరాల నుండి 15వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించిన నేపథ్యం, దాని పుట్టుక, పరిణామం, 10 సంవత్సరాల పాటు ప్రజలలో నిర్వహించిన పోరాటాలు, 5 సంవత్సరాల పాటు పాలనలో అధికార నిర్వహణ, భవిష్యత్తు, ప్రస్తుత పరిస్థితుల గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకునేదానికి ఒక ప్రయత్నం చేద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2009లో అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారాన్ని అధిష్ఠించాలనేటువంటి ఒక సంకల్పం చేయటం, దానిని అధిష్టానం అడ్డుకోవడం, తర్వాత ఆయన చేపట్టినటువంటి ఓదార్పు యాత్రకు కూడా అడుగడుగున ఆటంకాలు కలుగజేయటం, అట్లాగే కేసులతోటి జగన్మోహన్ రెడ్డిని కొన్ని ఇబ్బందులకు గురి చేయటం, ఆ తర్వాత ఆయన ఒకవైపున కేసులను ఎదుర్కొంటూనే ఓదార్పు యాత్రను నిర్వహించడం, ఆ తర్వాత ప్రజా సంకల్ప యాత్రను దిగ్విజయంగా నిర్వహించుకోవడం, 2013లో వచ్చినటువంటి ఉప ఎన్నికలను కూడా ఎదుర్కోవడం, 2019లో ఆయన అధికారంలోకి రావడం, ఇవన్నీ ఈ పరిణామాలన్నీ మనము చూసాం. అయితే ఇప్పుడు ఈ పరిణామాలన్నీ ఒక భాగం. 2014లో జరిగినటువంటి ఎన్నికలను కనుక మనం చూసినప్పుడు 44% ఓట్ షేర్ని సాధించారు. 8 మంది పార్లమెంటు సభ్యులు, 67 మంది శాసనసభ సభ్యులను వారు గెలుచుకోవడం జరిగింది. 2019 ఎన్నికలకు వచ్చినప్పుడు 49.54 ఓటు శాతాన్ని సాధించడం, 22 మంది పార్లమెంటు సభ్యుల్ని గెలుచుకోవటం, 151 సీట్లను అసెంబ్లీలో గెలుచుకోవటం అతి పెద్ద విజయంగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కేవలం 11 సీట్లకే, అసెంబ్లీ సీట్లకే పరిమితం కావటం, 4 లోక్సభ స్థానాలను మాత్రమే చేజిక్కించుకోవటం, ఇవన్నీ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి సందర్భాన్ని చూద్దాం. అయితే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు ఏమిటి, ఎంతవరకు ప్రజల్లో మనుగడ సాగించగలుగుతున్నది, మనుగడ సాగించాలంటే ఏ ఏ కార్యక్రమాలని నిర్మాణాత్మకంగా, అసెంబ్లీలో చట్టపరంగా, ప్రజల్లో పోరాటాల పరంగా ఎంతవరకు కార్యక్రమాలను నిర్వహించాలనేది ఇక్కడ ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉన్నది. ప్రస్తుతం నడుస్తున్నది కష్టకాలమే. దానిని కూడా తట్టుకొని మరింత కష్టించాల్సినటువంటి కాలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోబోతున్నదనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఇక్కడ ఏ పార్టీకైనా గెలుపు ఓటములు సహజం. గెలిచినప్పుడు అధికారాన్ని చేపట్టడం, ఓడినప్పుడు ప్రజల్లో ఉండటం అనేది అది ఏ రాజకీయ పార్టీకైనా సర్వసాధారణంగా జరిగేటువంటి నేపథ్యం, సందర్భం మనం చూస్తూ వచ్చాం ఇప్పటి వరకు కూడా. వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీలోని ఒక అంత సంఘర్షణను
కాంగ్రెస్ వైఫల్యాలను ఎదుర్కొని తన పార్టీ అక్కడ ఉద్భవించిందనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం మర్చిపోరాదు. ఇప్పటికీ కూడా 80% పైగా ఓటర్ కానీ, లీడర్ కానీ, క్యాడర్ కానీ కాంగ్రెస్కి చెందిన వారిని అనేటువంటి అంశం కూడా ఇక్కడ గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ద్విపార్టీ వ్యవస్థ ఒకటి ఎవాల్వ్ అయినందున సహజంగానే గ్రామాల్లో ఫ్రాక్షన్లు ఏర్పడి 2 వర్గాలుగా, ఒకటి తెలుగుదేశం, ఒకటి కాంగ్రెస్ అంతకుముందు, ఇప్పుడు ఒకటి తెలుగుదేశం, మరొకటి వైఎస్ఆర్సీపీ పార్టీగా అవతరించినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కానీ ఒక బలమైనటువంటి పునాదిని కాంగ్రెస్ పార్టీ వేసుకున్నది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందనేటువంటి విషయం మనకు తెలియనిది కాదు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుత పరిస్థితిని మనం విశ్లేషించినప్పుడు దాని బలం ఏమిటి, బలహీనతలు ఏమిటి, అవకాశాలు ఏమిటి, ఆటంకాలు ఏమిటి అనేటువంటి ఈ 4 అంశాలని ఇక్కడ రేఖామాత్రంగానైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే బలం విషయానికి వచ్చినప్పుడు ఇంత ముందుగానే చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి బలమైన ప్రజా పునాది సాంప్రదాయ ఓటింగ్, సాంప్రదాయ లీడర్, నూతన నాయకత్వం, ఇది తన బలంగా ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం అయింది. కాబట్టి ఆ బలమైనటువంటి పునాదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కూడా ప్రస్తుతము భవిష్యత్తులోనూ తోడ్పడేటువంటి అవకాశం ఉంది. మరొక అంశం 44% ఓట్ షేరింగు ఇవాళ తీసుకున్నది. అంటే ప్రధానంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ముస్లిం వర్గాల్లో ఇప్పటికీ కూడా తన ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదనేటువంటి అంశం కూడా ఇక్కడ గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంది. అయితే ఆంధ్ర రాష్ట్రంలో ద్విపార్టీ వ్యవస్థ ఒకటి ఎవాల్వ్ అయినందున సహజంగానే గ్రామాల్లో ఫ్రాక్షన్లు ఏర్పడి 2 వర్గాలుగా, ఒకటి తెలుగుదేశం, ఒకటి కాంగ్రెస్ అంతకుముందు, ఇప్పుడు ఒకటి తెలుగుదేశం, మరొకటి వైఎస్ఆర్సీపీ పార్టీగా అవతరించినటువంటి పరిస్థితిని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం. అయితే అందువల్ల కాంగ్రెస్ పార్టీ ఏర్పడినప్పుడు కానీ, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కానీ ఒక బలమైనటువంటి పునాదిని కాంగ్రెస్ పార్టీ వేసుకున్నది. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిందనేటువంటి విషయం మనకు తెలియనిది కాదు. అయితే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రస్తుత పరిస్థితిని మనం విశ్లేషించినప్పుడు దాని బలం ఏమిటి, బలహీనతలు ఏమిటి, అవకాశాలు ఏమిటి, ఆటంకాలు ఏమిటి అనేటువంటి ఈ 4 అంశాలని ఇక్కడ రేఖామాత్రంగానైనా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే బలం విషయానికి వచ్చినప్పుడు ఇంత ముందుగానే చెప్పిన విధంగానే కాంగ్రెస్ పార్టీ వేసినటువంటి బలమైన ప్రజా పునాది సాంప్రదాయ ఓటింగ్, సాంప్రదాయ లీడర్, నూతన నాయకత్వం, ఇది తన బలంగా ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్మాణం అయింది. కాబట్టి ఆ బలమైనటువంటి పునాదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రస్తుతము భవిష్యత్తులోనూ తోడ్పడేటువంటి అవకాశం ఉంది. మరొక అంశం 44% ఓట్ షేరింగు ఇవాళ తీసుకున్నది. అంటే ప్రధానంగా ఎస్సీ, బీసీ, మైనార్టీ, ముస్లిం వర్గాల్లో ఇప్పటికీ కూడా తన ఓటు బ్యాంకు చెక్కు చెదరలేదనేటువంటి విషయం మనకి తెలుస్తూ ఉంది. అంతేకాకుండా 4 చట్టసభల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉంది. ఇక్కడ ఏపీ శాసనసభలోనూ, శాసన మండలిలోనూ, పార్లమెంటు 2 సభల్లో కూడా ఇప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం ఉన్నది. ఈ ప్రాతినిధ్యంతో పాటు బలమైనటువంటి నాయకత్వం కూడా ఆ పార్టీకి ఉన్నది. అనేక విధాలుగా సలహాలు ఇచ్చేవాళ్ళు, సంప్రదించేటువంటి వారు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లేకపోలేదు. దీంతో పాటు పరిపాలించినటువంటి 5 సంవత్సరాల్లో సంక్షేమం,
సంస్కరణలు, వీటి రెండింటిని జోడుగుర్రాలుగా ప్రజల్లోకి తీసుకెళ్ళగలిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సంస్కరణల విషయానికి వచ్చినప్పుడు వాలంటీర్ వ్యవస్థ కానీ, సచివాలయ వ్యవస్థ కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి దగ్గర చేశాయి. ప్రజల డోర్ స్టెప్స్ని తాకగలిగాయి. ఎన్ని సంక్షేమ కార్యక్రమాలని ఎప్పటికప్పుడు దాని ఒక నిర్దేశిత తేదీలోగా ప్రజలకి అందించినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది. దాని ద్వారా ప్రజల కొనుగోలు శక్తి కూడా ఇనుమడించింది. అందుకు అనుగుణంగా జిఎస్టీ కూడా పెరిగిందనేటువంటి విషయం మనకి తెలియనిదైతే కాదు. ఇది ఒక ప్రధానమైనటువంటి పరిణామం. మరొక అంశం వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయంగా కొన్ని నియమాలను కూడా పాటించింది. ఇతర వాళ్ళని తన పార్టీలోకి తీసుకోకపోవటం, మతతత్వ ఎజెండాని అమలు చేయకపోవటం, ఇవి రెండు కూడాను ప్రధానమైనటువంటి అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. ఇక ప్రత్యేక హోదా కోసం పోరాడినట్లయితే మరింత మెరుగ్గా ఉండేది. అట్లా కాకుండా కేంద్రంతో రాజీ ధోరణి అవలంబించడం కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవలంబించినటువంటి పద్ధతిగా మనం ఇక్కడ చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక బలహీనతలు విషయానికి వచ్చినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నది. అదే సందర్భంలో ప్రజల్లో తన పథకాల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉన్నది? ప్రధానంగా మందు విషయంలో చాలామంది చెప్పారు, ఈ మందు వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని, ఎక్కడికక్కడ ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయని చెప్పారు. కానీ ఎక్కడ కూడా సమీక్షించుకున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేయలేదనేటువంటి విమర్శ ఇప్పటికి కూడా వ్యక్తమవుతూ ఉన్నది. అట్లాగే ప్రధానమైనటువంటి ఈ రాష్ట్రానికి ప్రాజెక్టులు, అమరావతి కానివ్వండి, పోలవరం కానివ్వండి, విశాఖ ఉక్కు సంబంధించినటువంటి అంశంలో కానివ్వండి, రైల్వే జోన్ విషయంలో కానివ్వండి, ఈ 4 విషయాల్లో కూడా కేంద్రంతో రాజీ పడిందనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. 2019లో 2014లో అమరావతిని రాజధానిగా ప్రకటించిన తర్వాత, అసెంబ్లీలో మీరు ప్రకటించిన తర్వాత కూడా దానిని పట్టించుకోకపోవటం, 3 రాజధానుల పేరుతోటి కొంత కాలయాపన చేయటం అనేటువంటిది ఇది బలహీనతగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే నిర్బంధం 117 జీవోతోటి మొత్తం ఆశా వర్కర్ల దగ్గర నుంచి అధికారుల దాకా విపరీతమైనటువంటి నిర్బంధాన్ని గురి చేయటం అనేది ప్రజలు ఇప్పటికి కూడా జీర్ణించుకోలేకపోయే పరిస్థితి వాళ్ళ ఉన్నది. గ్రామీణ ప్రజలను కొంచెం పక్కన పెట్టినట్లయితే మొత్తం మధ్యతరగతి, అప్పర్ మిడిల్ క్లాసు, అబోవ్ మిడిల్ క్లాసు, హయ్యర్ క్లాసు వీళ్ళందరూ కూడా చాలా వరకు సఫర్ అయ్యారనేటువంటి విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇంకా ఈ బలహీనతలని ఇప్పటికైనా సమీక్ష చేసుకున్నట్లయితే మరింత ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ఇక సంస్థాగతంగా చూసినప్పుడు 2022లో మాత్రమే ఒక ప్లేనరీని నిర్వహించారు. ఇంకా ఈ తర్వాత ఎలాంటి ప్లేనరీలు కానివ్వండి, మొత్తం రాష్ట్ర స్థాయి సమావేశాలు కానివ్వండి, సమీక్షలు కానివ్వండి చేసినటువంటి సందర్భాన్ని మనము చూడము. అలా ఎప్పటికప్పుడు సమీక్ష చేసుకొని జిల్లా స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో, మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో కూడా ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. సమీక్ష చేసుకొని ఎక్కడ తప్పు జరుగుతూ ఉన్నది, ఎక్కడెక్కడ ఏ క్యాడర్ని మనం నిర్మించాలి, ఎక్కడెక్కడ ఏ క్యాడర్కి బాధ్యతలు అప్పచెప్పాలనేటువంటి విషయంలో ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి అవసరం ఉంది. మరొక అంశం అసెంబ్లీకి వెళ్ళకపోవడం. అసెంబ్లీలో ఇవాళ అనేక చట్టాలు, యాక్టులు, బిల్లులు, శూన్యగంటలో అడగాల్సినటువంటి ప్రశ్నలు, అప్పటికప్పుడు ప్రజలలో వ్యక్తమవుతున్నటువంటి సమస్యలు, వీటన్నింటినీ ఛాలెంజ్ చేసి మొత్తం ఆ అధికార పార్టీ దృష్టికి తీసుకెళ్ళి వాటిని పరిష్కరించేటువంటి బాధ్యత కూడా ప్రతిపక్షానికి ఉన్నది. అట్లా మండలికి వెళ్ళడం, అసెంబ్లీకి వెళ్ళనడం
ఇవన్నీ కూడాను ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను ఇది విస్మరించినట్లే అవుతుంది. దీన్ని కూడా పునఃసమీక్షించుకొని అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవసరాన్ని గుర్తించాలనేది ప్రజలు కోరుతున్నారనేటువంటిది మనం ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ఇక్కడ అవకాశాలు లేవా? ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నామంటే బలం ఏమిటి, బలహీనతలేంటి, అవకాశాలు లేవా అన్నప్పుడు ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. గతంలో చేసినటువంటి సంస్కరణలు కానివ్వండి, అలాగే పేదల పక్షాన వారికి అవసరమైనటువంటి సంక్షేమాన్ని అందించడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉన్నటువంటి అవకాశాలే. అట్లనే 44% ఓటింగు వచ్చింది. అది చిన్న విషయం ఏమి కాదు. అది అధికార పార్టీతో పోల్చుకుంటే 5% మాత్రమే ఇక్కడ తేడా ఉందనేటువంటి విషయం మనము చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అధికార పార్టీ ఎప్పటికప్పుడు ప్రజా సమస్యల మీద సాచివేత ధోరణి ప్రదర్శించినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆ అవకాశాన్ని సావకాశంగా తీసుకొని ప్రతిపక్షాలు పోరాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇవాళ సూపర్ 6 విషయంలో కూటమి ప్రభుత్వం కొంత పట్టినట్లు కనిపిస్తూ ఉన్నది. ఈ సూపర్ 6 విషయంలో మరింతగా ప్రజా ఉద్యమాలని నిర్మించి ప్రజలకు దగ్గరైనట్లయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి 12వ తేదీన యువభేరి పేరుతోటి ఇచ్చినటువంటి పిలుపు ఇది విజయవంతమయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. గతంలో రైతు భరోసా మీద చేసినటువంటి కార్యక్రమం కూడా అది విజయవంతమైంది. అట్లాగే మిర్చి రైతులకి అండగా నిలబడటం, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి వైపు మిగిలిన ప్రజలు ఎదురు చూస్తున్నారనేటువంటి విషయాన్ని కూడా గుర్తించాలి. అలా గుర్తించినట్లయితే నిత్యం ప్రజల్లో ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ ఉన్నటువంటి గతంలో ఏదైతే తప్పిదాలు జరిగాయో వాటన్నింటినీ మరొకసారి సమీక్ష చేసుకోవాలి. అవసరమైతే నాయకత్వ మార్పు కూడా చేసుకొని సరైనటువంటి విధానంలో ప్రయాణించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ అవకాశం కూడా ఉంది. ఆ అవకాశం కూడా ఎక్కడా లేకపోలేదు. ఎందుకు ఉన్నదనంటే ఇక్కడ నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాత్రమే, ఇతరుల మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు. నిర్ణయాలు జగన్మోహన్ రెడ్డి నేరుగా ఆయనే చేస్తాడు. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ఆయన చేపట్టి మరింత ముందుకెళ్తే ప్రయోజనం ఉంటుందనేటువంటిది ప్రజలు ఇవాళ కోరుతూ ఉన్నారు. ఇక ఆటంకాలు విషయం వచ్చినప్పుడు చాలా ఆటంకాలు ఉన్నాయి. రెడ్ బుక్కే అతిపెద్ద ఆటంకం. ఇవాళ చాలామంది నందిగం సురేష్ తోటి ప్రారంభించి ఇవాళ వంశీ దాకా, అట్లాగే పోసాని కృష్ణమురళి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అట్లనే ఇవాళ రేపట్లో సిబిఐ ముందుకు విజయసాయిరెడ్డి కూడా రావాలని చెప్పేసి అనేటువంటి కేసులు ఇవాళ నడుస్తూ ఉన్నాయి. అయితే ఈ కేసుల్లో బలం ఎంత ఉన్నది, కోర్టులు దాని ఛార్జ్ షీట్లు అవన్నీ నిర్ణయిస్తాయి. అయితే ఏమైనప్పటికీ కూడా అధికార పార్టీ అనేది ఒక మైండ్ గేమ్ ఆడుతుంటుంది. ఎప్పుడైనా సరే ఏ అధికారి పార్టీ అయినా ప్రతిపక్షాన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో ఈ మైండ్ గేమ్ను కూడా తట్టుకొని నిలబడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ప్రధానమైనటువంటి ఆటంకం. ఇక రానున్న 4 సంవత్సరాల 2 నెలల పాటు పార్టీని, ప్రజా సంఘాలను, క్యాడర్ను, లీడర్లను, వాడికి వచ్చేటువంటి ఇబ్బందులను ఇవన్నీ కూడా మొత్తం భరించి వారిని సక్రమైనటువంటి పద్ధతుల్లో నడపాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఆటంకాలు ఇంతే కాదు. ఒకవైపున ఈ రాష్ట్రంలో బీజేపీ, జనసేన 2 పార్టీలు కూడా ఒక ప్రత్యామ్నాయగా శక్తిగా ఎదిగేందుకు ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఆ గ్యాప్ ఎప్పుడైతే అధికార పక్షానికి ప్రతిపక్షానికి ఉన్నటువంటి గ్యాప్లో ప్రతిపక్షం తన బాధ్యతను సక్రమంగా నిర్వహించినట్లయితే మరొకరు ఆ గ్యాప్ని అవకాశంగా తీసుకొని ఆ ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఈ గ్యాప్ను కూడా గమనించి దానికి అనుగుణంగా పార్టీ వ్యూహాలను, ఎత్తుగడలను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అవసరమైతే అధికార పార్టీ
అవలంబించేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఏమైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఒక ఐక్య కార్యాచరణతోటి ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉన్నది. అదే సందర్భంలో గతంలో ఉద్యోగుల విషయంలో అవలంబించినటువంటి పద్ధతి దాన్ని కూడా సరిదిద్దుకోవాలి. అప్పుడేదైనా పొరపాట్లు జరిగాయని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా వారికి సంబంధించి వారిని దగ్గరకు చేర్చుకొని జరిగినటువంటి పొరపాట్ల విషయంలో సమీక్ష చేసుకుంటే మరింత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి నేను ఇక్కడ ఆశించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే మరో ప్రత్యామ్నాయం ఈ రాష్ట్రంలో లేదు. ఉన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీ కూడా అంతంత మాత్రంగా ఉన్నది. ఇక్కడ ఈ రాష్ట్రంలో ఒక మూడవ పార్టీగా జనసేన పార్టీ ముందుకొచ్చింది. దానికి అవసరమైనటువంటి ఎమ్మెల్యేలని ఎంపీలని అది కూడా సమకూర్చుకోగలిగింది అన్నమాట. అదే ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటుంది తప్ప ప్రధానమైనటువంటి ప్రతిపక్ష పార్టీగా ఉండజాలదు. కాబట్టి ఈ అవకాశాన్ని సరిదిద్దుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లాగే గతంలో మేనిఫెస్టో ప్రకటించారు. మేనిఫెస్టోలో ఒక 7-8 అంశాలు బలంగా చెప్పారు. వాటిల్లో కొన్ని అమలు జరిగాయి. పెన్షన్ల విషయంలో కానీ, రైతు భరోసా విషయంలో కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కానివ్వండి, రాజీవ్ ఆరోగ్యశ్రీ విషయంలో కానివ్వండి, వీటన్నింటిలో కొంతమేరకు అమలు జరిగింది. అట్లాగే మద్యపాన నిషేధం విషయంలో 3 దఫాలుగా మద్యపానం నిషేధం చేసినటువంటి ఈ మేనిఫెస్టోలో చేసినటువంటి హామీ అది మాత్రం నెరవేరలేదు. దాన్ని కూడా సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏదైతే నా మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అని చెప్పేసి ప్రకటించి అందుకనుగుణంగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎలాంటి పర్యవసానాలు ఎదుర్కొంటామనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే తెలిసి వచ్చి ఉంటుంది. వాటన్నిటిని కూడా సరిదిద్దుకొని సక్రమైనటువంటి విధానంలో ఇటు చట్టసభలని, ప్రజావాహినిని, ప్రజా ఉద్యమాలను, ఇతర ఐక్య కార్యాచరణను అన్నింటినీ ఉపయోగించుకొని ఇవాళ ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ప్రజల వాణిని వినిపించేందుకు సిద్ధమైతే తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనుగడ సాధ్యం కాదనేటువంటి విషయాన్ని మనం ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. దానికి అనుగుణంగా ఆ పార్టీ కూడా తన విధానాలని, వ్యూహాలని మార్చుకుంటుందని ఆశిస్తూ ఈ వీడియోని మీ ముందు ఉంచడం జరుగుతుంది. ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉన్నట్లయితే మన్నించవలసిందిగా కోరుతూ, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.